ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. దేశంలో అప్పుడప్పుడు కొన్ని ఊహించని మార్పులు సంభవిస్తుంటాయి. వాటిని మనం గమనించే లోపే ఊహకి కూడా అందని స్థాయికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అలాంటి మార్పు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఇండియా మరో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది. దేశంలో ఒక్కసారిగా వచ్చిన ఐఫోన్ భూమితో లెక్కలన్నీ తారుమారయ్యాయి. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 3వ స్థానానికి చేరాయంటే అదేమంత చిన్న విషయం కాదు. త్వరలోనే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ని కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాటిస్తాయా? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్ 3వ స్థానానికి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ మరింత ఎత్తుకు దూసుకెళుతోంది. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ దేశంలో 3వ స్థానానికి చేరాయి. ఇది ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల తరువాత అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మరో 2 ఏళ్లలోనే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్ని కూడా అధిగమిస్తుంది. ఇంజనీరింగ్ ఉత్పత్తుల తరువాత 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఎగుమతుల జాబితాలో ఎలక్ట్రానిక్స్ 7వ స్థానంలో ఉంది. అదే 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎలక్ట్రానిక్స్ 5వ స్థానానికి పెరిగింది. ఈ సంవత్సరం టాప్ 10 కేటగిరీలో ఎలక్ట్రానిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 4వ స్థానంలో ఉన్న కెమికల్స్ ని, 3వ స్థానంలో ఉన్న రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్ని అధిగమించింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ 3వ స్థానానికి ఎగబాకి భారత్ ని మరో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ప్రపంచం ముందు నిలబెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 6 నెలల డేటా ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 42% పెరిగి $22.2 బిలియన్ చేరుకున్నాయి. వీటిలో సగం ఐఫోన్లే ఉన్నాయి. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 16% తగ్గాయి. అయినప్పటికీ భారత్ లో 2వ అతిపెద్ద ఎక్స్పోర్ట్ కేటగిరీగా ఉన్న పెట్రోలియం క్రమంగా తగ్గిపోతోంది. గడచిన 3 ఏళ్లలో దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 63% పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు $24 బిలియన్ నుంచి ఈ ఏడాది దాదాపు $39 బిలియన్ చేరుకున్నాయి. ఇప్పుడున్న ఎగుమతుల రేటు ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెట్టింపవుతాయని అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇండియా ఎగుమతుల DNA మారుతోంది. ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. 2020లో భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించినప్పుడు మొదలైంది. కోవిడ్ టైంలో ప్రపంచ దేశాలకు ఓ విషయం అర్థమైంది. అతిగా చైనా ఫ్యాక్టరీలపై ఆధారపడటం కరెక్ట్ కాదని గ్రహించాయి. అదే సమయంలో దిగ్గజ కంపెనీలన్నీ ప్రత్యామ్నాయాల కోసం చూశాయి. ఈ పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంది. మార్పుకు తగ్గట్లుగా వేగంగా ముందుకు కదిలింది. PLI స్కీమ్ ప్రవేశపెట్టాక స్థానికంగా తయారయ్యే ఫోన్లు, వాటి కాంపోనెంట్స్ దాదాపు 6% పెరిగాయి. 2020 ఆగస్టులో మొబైల్ హ్యాండ్సెట్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇండియాలో ఉత్పత్తి పెంచిన కంపెనీలకు దాదాపు 41,000 కోట్లు రివార్డ్ గా అందుతుందని ప్రకటించడం గేమ్ చేంజర్ గా మారింది. ఈ ప్రోత్సాహకాలు తొలి 2 ఏళ్లలో 6% గా ఉన్నాయి. 5వ సంవత్సరంలో 4% తగ్గాయి. ముఖ్యంగా 15,000 కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లని టార్గెట్ చేశారు. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలను కూడా ఈ ఇంటెన్సివ్స్ ఆకర్షించాయి. ఇదంతా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతుల్ని పెంచేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న బిగ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇది చైనాకు ఇండియాని ఓ ప్రత్యామ్నాయంగా మార్చే ఆలోచన. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ బూమ్ కు మేజర్ రీజన్ యాపిల్ ఐఫోన్స్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే $10 బిలియన్ విలువైన ఐఫోన్లు ఇండియా నుంచి ఎగుమతయ్యాయి. ఇది దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 45%. అంతేకాదు మిగతా స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో 3 కంటే ఎక్కువ. యాపిల్ చైనా తరువాత భారత్ ని తన 2వ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఐఫోన్లు భారత్ లో తయారయ్యే వాటి వాటా 20% దాటింది. ఇదే ఇండియా ఫ్యూచర్ స్ట్రాటజీపై చర్చ జరిగేలా చేస్తోంది. యాపిల్ తీసుకున్న మూవ్ ఇండియాను కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తోంది. భారత్ లో ఉన్నట్టుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరగడానికి రీజన్ ఏంటి? ఐఫోన్స్ మేజర్ వాటా ఎలా ఆక్రమించగలిగాయి?
దేశంలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ పెంచేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇదంతా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్స్ వల్లే సాధ్యమైందా? ఇంకొన్నేళ్లలో ఇండియా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగేందుకు ఉన్న అవకాశాలేంటి? దశాబ్దాలుగా భారతదేశ ఎగుమతుల్లో చమురు, పెట్రోలియం ఉత్పత్తులే అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే రెండో అతిపెద్ద ఎగుమతి కేటగిరీగా ఎలక్ట్రానిక్స్ నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నెలలు గడుస్తున్న కొద్దీ ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఈ వేగం ఇలాగే కంటిన్యూ అయితే కొన్నేళ్లలోనే ఇంజనీరింగ్ ఉత్పత్తుల తర్వాత ఎలక్ట్రానిక్స్ సెకండ్ ప్లేస్ లోకి వస్తుందని చర్చ జరుగుతోంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద 5,532 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు భారత సర్కార్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 36,559 కోట్ల ఉత్పత్తి, 5,100కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీని గురించి స్పందిస్తూ 100% దేశీయ కాపర్ క్లాడ్ లామినేట్, 20% పీసీబీ, 15% కెమెరా మాడ్యూల్ డిమాండ్ ని తీర్చాల్సి ఉందన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కు భారీ ప్రోత్సాహకంగా చెబుతున్నారు. ముఖ్యంగా దిగుమతుల్ని తగ్గించడంతో పాటు రక్షణ, టెలికాం, ఈవీలు, రెన్యూవబుల్ ఎనర్జీ కోసం నమ్మకమైన సప్లై చైన్ ని నిర్మించడమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఇందుకోసం మాడ్యూల్స్, కాంపోనెంట్స్ తో పాటు అవసరమైన ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ ని తయారు చేస్తోంది. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్ లాంటి రంగాల్లో తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఇది దేశీయ, అంతర్జాతీయ సంస్థలను భారత్లో తయారీ యూనిట్లు స్థాపించేందుకు బాగా ఆకర్షించింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కూడా దేశీయంగా తయారీని పెంచడంపై ఫోకస్ పెట్టింది. ఇది ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి, ఎగుమతులకు ఎంతో ఊతమిచ్చింది. గత 10 ఏళ్లలో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 5 రెట్లు పెరిగింది. దీని విలువ 11 కోట్లు దాటింది. ఎగుమతులు కూడా ఇదే కాలంలో 6 రెట్లు పెరిగాయి. యాపిల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఐఫోన్ ప్రొడక్షన్ లో కొంత భాగాన్ని చైనా నుంచి భారత్ కు తరలించడం వల్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్న క్రమంలో త్వరలోనే ఇంజనీరింగ్ ఉత్పత్తుల తర్వాత అత్యధికంగా ఎగుమతయ్యే రెండో కేటగిరీ పెట్రోలియం ఉత్పత్తులను కూడా దాటేసే సామర్థ్యముందని నివేదికలు సూచిస్తున్నాయి. పిఎల్ఐ పథకం ప్రారంభించినప్పటి నుంచి పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల మధ్య అంతరం బాగా తగ్గింది. మరోవైపు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించడం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జాతీయ రిఫైనరీల పెట్రోలియం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది పెట్రోలియం ఎగుమతుల తగ్గుదలకు దారితీసి ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల పెరుగుదలకు దోహదపడుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ తయారీ సంస్థల ఆసక్తి కారణంగా ఎలక్ట్రానిక్స్ రంగం భారతదేశ భవిష్యత్ ఎగుమతుల వృద్ధికి కీ ఫ్యాక్టర్ గా మారబోతుంది. అయితే రష్యన్ ముడి చమురుపై అమెరికా వైఖరికి ప్రతిస్పందనగా భారతదేశ చమురు వాణిజ్యం ఎలా మారుతుందనేది ఆసక్తి రేపుతోంది. అనేక సంవత్సరాలకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో చైనా నెంబర్ 1 గా ఉంది. భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా ఇంటర్నేషనల్ కంపెనీలు తమ సప్లై చైన్లకు ఆల్టర్నేట్స్ చూసుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూడా ఎలక్ట్రానిక్స్ ని తన బలంగా మార్చుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకనుగుణంగానే ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల వాటా కూడా స్థిరంగా పెరుగుతుంది. ఇప్పుడు 5వ వంతుకు పైగా భారతదేశం నుంచి ఐఫోన్లు ఎగుమతవుతున్నాయి. ఇదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపైన ఇంటర్నేషనల్ మార్కెట్లో విశ్వసనీయత పెరిగింది. కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు, నాన్ స్మార్ట్ ఫోన్ కేటగిరీలో ఉండే నెట్వర్కింగ్ పరికరాలు, సోలార్ మాడ్యూల్స్, ఛార్జింగ్ అడాప్టర్ల ఎగుమతులు కూడా పెరిగాయి. వీటికి సెమీ కండక్టర్ చిప్ల ఉత్పత్తి కూడా తోడైతే ఇండియా నుంచి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.